ప్రియమైన దేవుని పిల్లలందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో హలేం షాలోం. ప్రియమైన దేవుని పిల్లారా, ఇవాళ మనం ఒక అంశాన్ని తెలుసుకోబోతున్నాం. అది ఏమనగా, ఫలవృక్షము దేవునికి ప్రార్థన చేస్తాయా? ఏంటిది? ఫలవృక్షము దేవునికి ప్రార్థన చేస్తాయా? ప్రియమైన దేవుని పిల్లారా, ఇది సైన్స్ కూడా చెప్తుంది, ఫలవృక్షము దేవునికి ప్రార్థన చేస్తాయి అని. మన సైన్స్ ప్రకారం, బైబిల్ ప్రకారం చూద్దాం. ముందుగా బైబిల్ ప్రకారం చూద్దామండి. బైబిల్ ప్రకారంగా ఆదికాండము 1వ అధ్యాయం 11వ వచనం మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఆదికాండము 1వ అధ్యాయం 11వ వచనం, ఫలవృక్షం పుట్టమనంగానే పుట్టెను, అది భూమి పుట్టించింది. దేవుడు ఫలవృక్షం పుట్టమనంగానే దేవుడు భూమి పుట్టించింది. ప్రియమైన దేవులారా, ఇప్పుడు మనం సైన్స్ గురించి చూద్దాం. అంటే సైన్స్లో విటమిన్స్, మనకి సైన్స్లో విటమిన్స్ ఉంటాయి. ఆ విటమిన్స్ అనేది గురించి చూద్దాం. సైన్స్ ప్రకారంగా విటమిన్స్ వస్తే 13 విటమిన్స్ ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 13 విటమిన్స్ ఉంటాయి. ఆ 13 విటమిన్స్ మనం చూద్దాం రండి. మొదటి విటమిన్ ఏ విటమిన్. ఏ విటమిన్ కంటి చూపు చాలా ఆరోగ్యంగా సరిగ్గా ఉంటుంది. రెండవది డి విటమిన్. డి విటమిన్లో ఎముకలు చాలా బలంగా ఉంటాయి. ఏంటిది? ఎముకలు చాలా బలంగా ఉంటాయి. మూడవది ఈ విటమిన్. ఈ విటమిన్. ఈ విటమిన్లో శరీర కణాలు రక్షిస్తుంది. నాలుగవది కే విటమిన్. కే విటమిన్లో రక్త కణాలు రక్తం గడ్డగట్టడానికి అవసరం. ప్రియమైన దేవులారా, ఈ కే విటమిన్ అనేది మనిషికి చాలా అవసరం. ఎందుకంటే మనిషికి ఏదైనా దెబ్బ తగలడం, ఏదైనా గాయం అవ్వడం జరిగితే అప్పుడు రక్తం అనేది చాలా బాగా వచ్చేసిద్ది. అప్పుడు ఈ కే విటమిన్ అనేది మన బాడీలో అనేది రక్తం అనేది ఉంటే రక్తం గడ్డగట్టి ఆపిద్ది. అప్పుడు రక్తం కొంచెం పోయినా మనకి ఛాన్సెస్ ఉంటాయి పోకుండా. ఇప్పుడు B1 విటమిన్. B1 విటమిన్లో ఆహారం నుంచి శక్తి వస్తుంది. రెండవది B2 విటమిన్. B2 విటమిన్లో శరీరంలో శక్తి తయారీలో సహాయం పడుతుంది. B3 విటమిన్లో నాడీ వ్యవస్థ ఆరోగ్యానికి సహాయం పడుతుంది. నాడీ అంటే ఒక మన చెయ్యలో ఉన్న పెద్ద నరం. ఏంటిది? నరం, పెద్ద నరం. నాడీ అంటే నరం. నాడీ వ్యవస్థ ఆరోగ్యానికి తయారీలో సహాయపడుతుంది. B5 విటమిన్. B5వ విటమిన్లో హార్మోన్ల తయారీలో సహాయపడుతుంది. B6 విటమిన్. B6వ విటమిన్లో మెదడు చాలా ఆరోగ్యంగా అభివృద్ధికి సహాయపడుతుంది. B7 విటమిన్. B7వ విటమిన్లో జుట్టు మరియు శరీరం చాలా స్ట్రాంగ్గా మరియు ఆరోగ్యంగా అభివృద్ధికి సహాయపడుతుంది. B9వ విటమిన్. B9వ విటమిన్లో కొత్త కణాలు తయారీలో సహాయపడుతుంది. B12 విటమిన్. B12వ విటమిన్లో ఎర్ర రక్త కణాలు తయారీలో సహాయపడతాయి. చెప్పారా? లాస్ట్ విటమిన్ సి విటమిన్లో రోగ నిరోధక శక్తి పెంచుతుంది. ప్రియమైన దేవులారా, ఇప్పుడు మనం సైన్స్ ప్రకారం చూస్తే 13 విటమిన్స్ చూసాం. ఇప్పుడు ఆదికాండం బైబిల్లో చూద్దాం. బైబిల్లో ప్రకారం చూద్దామండి. ఆదికాండము 1వ అధ్యాయం 12వ వచనం. ఆదికాండము 1వ అధ్యాయం 12వ వచనం
ఆదికాండం 1:12 ఏముందంటే, ఫలవృక్షము తమ తమ జాతి ప్రకారము పుట్టెను, అవి మంచివని దేవుడు చెప్పెను. ప్రియమైన దేవులారా, దేవుడు తమ తమ జాతి ఎన్ని చెట్లను పుట్టించెను, అంజూర చెట్టు ఎన్ని చెట్లు పుట్టించానో ఆ చెట్లన్నీ మంచివి, ఎన్ని చెట్లు అని మంచివి అని చూశాను. సైన్స్ ప్రకారంగా చూస్తే ఇప్పుడు సైన్స్ ఏం చెప్తుందంటే చెట్లు మాట్లాడతాయి అని చెబుతుంది. ఇప్పుడు మనం బైబిల్ ప్రకారం చూద్దామండి. బైబిల్లో దేని గురించి ఉంది? బైబిల్లో సైన్స్ ప్రకారంగానే ఉందా, లేకపోతే బైబిల్ ప్రకారంగా ఉందా? బైబిల్లో ఉందా చూద్దామండి. మనం బైబిల్లో ఉందని చూద్దాం. బైబిల్లో మొదటిగా న్యాయాధిపతులు 9:8-15 న్యాయాధిపతులు 9:8-15 అంజూర చెట్టుని ఇలా అడిగింది, నువ్వు రాజుగా ఉంటావా చెట్లందరికంటే? అంజూర చెట్టు అనేది, నేను రాజులాగా ఇటు అటు తిరగను, దేవుడు నన్ను పుట్టించాడు, నేను దేవుడికి సేవ చేస్తాను అని చెప్పింది. అలాగే ఒలివ చెట్టు దగ్గర కూడా అలాగే చెప్పింది. ఒలివ చెట్టు దగ్గర కూడా ముడి చెట్లు వెళ్తే ఒలివ చెట్టు కూడా అలాగే చెప్పింది, నేను రాజుగా ఉంటానని. అప్పుడు అవన్నీ ఏం చేసినట్లు? అవన్నీ దేవుడికి ఆరాధన ఇచ్చినట్లు. ఇప్పుడు చెట్టు మనకి సహాయం చేస్తుంది, దేవుడికి స్తుతిస్తుంది. అంటే మనకేంటి సహాయం ఇస్తుందంటే, అది మనకి నీడస్తుంది, ఫలవృక్షము చెట్లు కాయలు ఇస్తుంది, జాంకాయ, అట్టికాయ, మామిడికాయ, యాపిల్ కాయ, ఇలాంటి రకరకాల కాయలన్నీ మనకు అనేది ఫలవృక్షములన్నీ చెట్లన్నీ మనకి ఇస్తున్నాయి. ఇప్పుడు ఇంకోటి చూద్దానండి. ఇంకో ప్రకారంగా కీర్తనలు 96:12 కీర్తనలు 96:12 ప్రియమైన దేవులారా, కీర్తనలు 96:12 ఏముందంటే, ఉత్సవం అంటే ఆనందంగా ప్రార్థిస్తున్నాయి, ఆనందంగా స్తుతిస్తున్నాయి, ఆనందంగా కీర్తిస్తున్నాయి. ప్రియమైన దేవులారా, చెట్లు కూడా కీర్తిస్తున్నాయి. ఇప్పుడు సైన్స్ మనం చూసాం, ఇందాక ఏం చూసాం? సైన్స్ చెట్లు మాట్లాడతాయని. కానీ బైబిల్లో కూడా చెట్లు మాట్లాడతాయి ఉంది. దీంట్లో డిఫరెన్స్ ఏంటంటే, బైబిల్ మొదటి నుంచే ఉంది, ఫస్ట్ మనం లేనప్పటి నుంచే ఉంది. బైబిల్లోనే సైన్స్ లేనివన్నీ మన బైబిల్లో ఉన్నాయి. బైబిల్లో చూసేవన్నీ సైన్స్ చేశారు. సైన్స్ కంటే ముందు బైబిల్లోనే సైన్స్ కంటే తెలియని ఎన్ని బైబిల్లో ఉన్నాయి. ఇప్పుడు మనం సైన్స్లో ఎన్ని చూసుకున్నాం, బైబిల్లో చూసుకున్నాం. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించుగాక. అలయం షాలం. ఆమెన్.